తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో కరీంనగర్ నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దారని కరీంనగర్ మాజీ మేయర్ రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ అన్నారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. నగరంలోని ప్రజలకు ఆహ్లాదకరమైన ఆరోగ్యకరమైన వాతావరణం కోసం మహాత్మా జ్యోతిబా ఫులే పార్కును ఏర్పాటు చేసి స్మార్ట్ సిటీ బోర్డుకు అప్పగించారని పేర్కొన్నారు. కానీ జిల్లా కలెక్టర్ పార్కులోని 4 గంటల స్థలాన్ని విద్యుత్ శాఖకు కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో స్వచ్ఛమైన వాతావరణం ఉండదని హెచ్చరించారు. ముఖ్యంగా ఈ రోజు ప్రధానంగా ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు రాష్ట్రంలో హైదరాబాద్ కరీంనగర్ ఈ రెండు కూడా స్మార్ట్ సిటీలు వస్తే హైదరాబాద్ వరంగల్ దాన్ని హైదరాబాద్ ను తొలగించి కరీంనగర్ కు ఇవ్వడం అనేది చాలా ఆనందకరం. అప్పుడే గవర్నమెంట్ కొత్తగా వచ్చింది. స్మార్ట్ సిటీ హైదరాబాద్ ను తొలగించి కేసీఆర్ గారు కరీంనగర్కి ఇవ్వడం జరిగింది. అసలు కాన్సెప్ట్ స్మార్ట్ సిటీది ఏంటంటే స్మార్ట్ సిటీ ఎలా ఉండాలి, ప్రజలు స్మార్ట్ సిటీలో ప్రజలకు ఏం సౌకర్యాలు, వాట్ ఎమ్యూనిటీస్ వీఆర్ ప్రొవైడింగ్ అనేది స్మార్ట్ సిటీ. రోడ్లు మోర్లు ఎంత ముఖ్యమో ఎమ్యూనిటీస్ కూడా అంత ముఖ్యం. దాంట్లో భాగంగా ముఖ్యంగా స్మార్ట్ సిటీ భాగంగా జ్యోతిరావు ఫులే పార్కును పార్క్ గా మార్చి జ్యోతిరావు గారి పేరు మీద ఒక పార్క్ ఉండాలనే ఉద్దేశంతో స్మార్ట్ సిటీ ఎండి గారు కానివ్వండి, స్మార్ట్ సిటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సభ్యులు ఉంటారు. దాంట్లో కలెక్టర్ వన్ ఆఫ్ ది మెంబర్ ఉంటారు. ఆ ల్యాండ్ ను స్మార్ట్ సిటీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కానీ ఈరోజు ఏంటంటే స్మార్ట్ సిటీ దాన్ని గొప్పగా డెవలప్ చేసింది, ట్రాక్ వేసింది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పిల్లలు 2171 ఈరోజు ప్రతి ఒక్క ఇండ్లు నామోదే ఉన్నాయి. ఇవి లీగల్ గా హౌస్ నంబర్లు ఇచ్చినాయి చెప్తున్నాను నేను. దీంట్లో కమర్షియల్, నాన్ కమర్షియల్, అలాగనే సినిమా థియేటర్స్, బార్స్, రెస్టారెంట్స్, హాస్పిటల్స్ ఇవన్నీ సపరేట్ చేస్తే కొత్తగా ఇచ్చిన టెండర్ ఏంటంటే ప్రతి ఇంటికి 60 రూపాయలు వసూలు చేయాలి. శానిటేషన్. మరి రెస్టారెంట్లకు వేరే రేటు, హాస్పిటల్కు వేరే రేటు, సినిమాల థియేటర్లకు వేరే రేటు, తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కు వేరే రేటు, హెల్త్ ఇన్స్టిట్యూషన్కు వేరే రేట్స్, 200 బెడ్లు 100 బెడ్లు ఉంటే ఆ రకంగా కొన్ని కోట్ల రూపాయలు నెలకు. ఈ 1,02,171 మంది దగ్గర మీరు ఉదాహరణకు 1,00,000 మంది దగ్గర 60 రూపాయలు తీసుకున్నారు. కానీ నెలకు 60 లక్షల రూపాయలు అవుతుంది. ఎవ్రీ మంత్ 60 లక్షల రూపాయలు ప్రజలు పరిపాలిస్తుంటారా? మరి ఈ తీర్మానం ఎట్లయింది? ఎవరు చేసిన ఈ తీర్మానాన్ని మొత్తం కలిపితే మీకు లిస్టు కూడా ఇస్తాను నేను, దేనికి ఎంతెంత వసూలు చేస్తుండ్రో. మరి వసూలు చేసేటప్పుడు తీర్మానం ఎవరు చేసిండ్రు? మీరు హైదరాబాద్ రేట్లను మాకేశారా? ఎలాంటి తీర్మానం లేకుండా, ఎలాంటి ప్రైవేట్ శానిటేషన్ లేకుండా ఇదే కరీంనగర్ నగరాన్ని స్వచ్ఛ భారత్లో 1,00,000 మందితోటి ఒకే రోజు స్వచ్ఛ భారత్ కండక్ట్ చేసినాం. ఇదే కరీంనగర్ నుంచి చాలా అవార్డులు తీసుకొచ్చిన చరిత్ర మంది. ఈరోజు స్మార్ట్ సిటీ రావడానికి కారణం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ. వీటన్నింటినీ పురస్కరించుకునే కదా స్మార్ట్ సిటీ రావడం జరిగింది. ఇన్ని అవార్డులు వచ్చినాయి. మరి డబ్బులు ఇవ్వాలా? మరి కాకుండా ఇంకో కొత్తగా స్టార్ట్ చేసిండ్రు ప్రైవేట్ వ్యాన్స్ అని. వాళ్ళు కూడా 50 వసూలు చెప్తున్నారు. వాళ్ళకు మున్సిపాలిటీ ఇప్పించింది. ఎక్కడ కూడా టెండర్లలో ప్రత్యేకంగా ఇంత అమౌంట్, ఇంత టెండర్ అని పెట్టాలి. దాన్ని ప్రజలతో తెలుసుకోవాలి. మేము దీన్ని పెడుతున్నాం, సమ్మతిస్తారా? ఎందుకంటే కౌన్సిల్ లేదు కదా, ప్రజలు పరిపాలించేందుకు ఇప్పుడు కౌన్సిల్ లేదు, కార్పొరేషన్కు సభ్యులు లేరు. కాబట్టి ఎవరు చేయాలి? ఇది రెజల్యూషన్
కన్సల్ట్ కలెక్టర్, కమిషనర్ అండ్ ఎస్సీ, ఈ వాళ్ళ ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీ చేయాలి.